బీడీపీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గం రైతులను సీఎం జగన్ మోసం చేశారని మండిపడ్డారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా 2021లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో జగన్ ప్రజలకు తెలపాలన్నారు. బైరావన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే కరకు వచ్చి తాగునీరు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతాలను మోసం చేసిన మొదటి ముద్దాయి సీఎం జగన్ అయితే రెండవ ముద్దాయి ఎంపీ తలారి రంగయ్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న ఉమా మహేశ్వర నాయుడు సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలని నినాదించిన ఆయన పార్టీ మారి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అమిలినేని సురేంద్ర, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీ నారాయణను గెలిపించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాపు రామచంద్రారెడ్డి. జూలై నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి, రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది రాయదుర్గంలో. ఆ సందర్భంగా అంటే తన తండ్రి జయంతి సందర్భంగా 21లో ఇచ్చిన మాట ఇది. బీటీపీ బదులుకేమో 60 రోజులు టైం లిమిట్ పెట్టినారు. మా దగ్గర ఆంధ్రదేశం ప్రాజెక్ట్ ఏమో 3 నుంచి 4 వారాల ప్రాజెక్ట్ టైం పెట్టారు. మిగతా ఏమో యుద్ధ ప్రాతిపదికన అన్నారు. 21లో చెప్పిన మాట ఈరోజు 24వ సంవత్సరం. కనీసం అంటే 30 సార్లు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సింది. ఈ సబ్జెక్ట్ పైన అసెంబ్లీలోనే నేనే సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడినా. తప్పకుండా ఇది చేయాలని శత ప్రయత్నాలు చేశాం. సంక్రాంతి పండుగ రోజు కూడా గుడివాడలో సంక్రాంతి సంబరాలు ఉంటే అక్కడికి పోయినా. ఆయన అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే ఆయన ఎక్కడెక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ లో పోయి కలిసిన. ఇంత చేసినా కూడా తను 21లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఈ పనులు కాకపోవడానికి బాధ్యత ఎవరిది? ఈ విషయం కూడా ఆలోచన చేయకోకుండా ఉమా మహేశ్వర నాయుడు గారు సురేంద్రబాబు గారు ఏదో తప్పైనట్టు, ఆ పనులు కాకపోవడానికి కాంట్రాక్టర్ అతను విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది జరిగింది 2021